బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ పైన నమోదైనటువంటి పోక్సో కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో కేవలం భగీరథ్ కాకుండా అతడి స్నేహితుల ప్రమేయం పైన కూడా పోలీసులు ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించారు. మరి బాధితురాలపైన అఘాయిత్యం జరిగినటువంటి సమయంలో భగీరథ్ స్నేహితులు కూడా ఘటనా స్థలంలోనే ఉన్నారని, మరి ఆ తర్వాత ఏదైతే ఈ ఉదంతం ఉందో ఈ ఉదంతం బయటకు రాకుండా అయితే తొక్కిపెట్టేందుకు వారైతే ప్రయత్నించారని చెప్పేసి కూడా ఆ బాధితురాలు అయితే తెలుపుతూ వారి పేర్లను పోలీసులకు అందజేసింది. మరోవైపు ఇక నిందితుడు బండి భగీరథ్ పైన కూడా బిఎన్ఎస్లోని 64 క్లాస్ 2M సెక్షన్ను కూడా అదనంగా చేర్చారు. మరి ఈ సెక్షన్ కింద అయితే నేరం రుజువైతే నిందితుడికి 10 ఏళ్లకు పైగా అయితే జైలు శిక్ష, ఇంకా కొన్ని సందర్భాల్లో జీవిత ఖైదుగా కూడా విధించే అవకాశం ఉంటుంది. మరి దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి బబితాని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బబిత, మరి అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఇప్పటివరకు పోలీసులు వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కలెక్ట్ చేశారా బబిత? ఎస్ రాధాకృష్ణ, అయితే ఈ రోజు అయితే పేట్ బషీర్బాద్ పోలీసులు భగీరథ్ పై కేసు నమోదైన నేపథ్యంలో వారి ఫ్రెండ్స్ ని కూడా విచారించడానికి పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఆ టైంలో బాధితురాలు ఎక్కడుంది, అసలు ఆ టైంలో బాధితురాలు ఏం చెప్పింది, వారి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ పైన ఏవేవి అలిగేషన్స్ వచ్చాయి అనే కోణంలో అయితే విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఇందులో ఆ టైంలో భగీరథ్ కి ఎవరెవరు సహాయపడ్డారు అనే కోణంలో కూడా పోలీసులు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది రాధాకృష్ణ. మరి అంటే బండి భగీరథ్ పైన కూడా ఇప్పటి వరకు లేనటువంటి ఏదైతే సెక్షన్ ఉందో ఆ సెక్షన్ నమోదు చేసే 64 క్లాస్ 2M అనే సెక్షన్ నమోదు చేశారు. మరి ఈ సెక్షన్ ప్రకారము అతనికి ఏ విధమైనటువంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? అసలు ఈ సెక్షన్ ప్రభావం ఏంటి? ఎస్ రాధాకృష్ణ, అంటే ఫాక్సో అనేది ఇది చాలా సీరియస్ కేస్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ కేసు ప్రకారంగా కూడా బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా 62 కేసు కూడా నమోదు చేశారు. అయితే దీనికి ఫస్ట్ గా ఏవైతే అలిగేషన్స్ వచ్చాయో, అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎవరెవరైతే విచారిస్తున్నారో వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ అంటే వాళ్ళని కూడా రికార్డ్ చేస్తూ, అంటే మొబైల్లో ఎలాంటి టెక్స్ట్ చేశారు, ఎలా ఫోన్స్ మాట్లాడారు అనే ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి కేసెస్ అనేవి అయితే నమోదు చేస్తారు. దీని తర్వాత ఒక 3 ఏళ్ళు, అంటే వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ ని బట్టి ఒక 3 years ఉంటుంది, 10 years ఉంటుంది, 20 years వరకు కూడా ఫాక్సో కేసులో దాదాపు 20 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మరి అంటే బండి భగీరథ్ స్నేహితులు అసలు ఈ కేసు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తెలిసి కూడా ఎలాంటి విషయం కూడా బయటికి పొక్కకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా దీన్ని తొక్కిపెట్టినట్టు తెలుస్తూ ఉంది. మరి దీనిపైన ప్రస్తుతం పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? అసలు ఇంకా ఎవిడెన్స్ని కానీ మరి ఈ నిందితులను కానీ ఎలా పకడ్బందీగా ప్లాన్ చేసి పట్టుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి బబిత? ఎస్ రాధాకృష్ణ, అయితే ఇప్పుడు ఎవరైతే ఫ్రెండ్స్ ని అదుపులోకి తీసుకున్నారో వాళ్ళ ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్స్ ని కానివ్వచ్చు, వాళ్ళ కాల్ డేటా కావచ్చు, వాళ్ళ వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. అలాగే వీళ్ళని విచారించే టైంలో మొబైల్ రికార్డింగ్ కూడా పెట్టి, అంటే ఆన్లైన్ లో మొబైల్ రికార్డింగ్ పెట్టి కూడా వీళ్ళ స్టేట్మెంట్స్ అనేవి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒకవేళ నిజంగానే ఇంకా కొంచెం డిఫికల్ట్ గా ఉంది అని అనుకుంటే దాని తర్వాత ఫర్దర్ గా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి రాధాకృష్ణ. మరి ఇక ఈ యొక్క కేసులో రాజకీయంగా కూడా చాలా ఒత్తిడులు కనిపిస్తూ ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి దీనిపైన ఇప్పటికీ సిట్ బృందం మరి అంటే నిజంగానే చాలా స్వేచ్ఛగా వీళ్ళైతే దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉందంటారా ఈ కేసు వ్యవహారంలో? ఎస్ రాధాకృష్ణ, అంటే ప్రభుత్వం రంగంలోకి దిగిన తర్వాత కూడా పోలీసులు 8 బృందాలుగా అయితే ప్రతి చోట వెతికిపిచ్చాయి. అయితే ఇప్పుడు ఈ డీసీపీ రితిరాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కూడా ఈ కేసుని ఫాలో అప్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు అనేవైతే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బండి సంజయ్ అనే వ్యక్తి చాలా నార్మల్ స్టేజ్ నుంచి ఈ రోజు కేంద్ర మంత్రిగా ఎదిగారు. సో అలాంటి వ్యక్తి ఇంట్లో తన కుమారుడే ఇలా చేశాడు అనేసరికి కూడా అది ఇంకో కొంచెం ప్రెషరైజ్ అయినట్టుగానే కనిపించి దీనిపైన ఫోకస్ అయితే ఎక్కువగా పెడుతున్నట్టే తెలుస్తోంది.